ఈ వీడియో చూసే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ సింబల్ను నొక్కండి. ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కనిపించకుండా పోయిన వారిని తీసుకురావాలి అని వివేక్ చుట్టుప్రక్కల గ్రామాలు మరియు పట్టణాలలో వెతుకుతూనే ఉన్నాడు. కానీ వారి జాడ ఎక్కడా దొరకలేదు. ఒకరోజు రాత్రి ఊరి మధ్యలో పోలీసులు గస్తీ కాస్తుండగా వారికి దగ్గరలో వివేక్ ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఆ ఊరిలో పాలు పోసే రంగయ్య పోలీసుల దగ్గరకు వెళ్లి రాత్రంతా మేల్కొని ఉంటారు, ఈ టీ త్రాగండి అని వారికి అందరికీ టీ పోసి ఇచ్చి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత టీ త్రాగిన పోలీసులు అందరూ గాఢమైన నిద్రలోకి వెళ్లిపోయారు. ఇదంతా వివేక్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో రంగయ్య మెల్లగా ఊరిలోకి వెళ్ళాడు. ఒక ఇంటిలోకి వెళ్ళాడు. ఇంట్లో వారు మత్తులో నిద్రపోతూ ఉన్నారు. ఒక అమ్మాయి నీ భుజం మీద వేసుకుని గోదావరి నది వైపు నడిచాడు. వివేక్ అతనికి తెలియకుండా వెనుక వెళ్ళాడు. రంగయ్య నదిలో బోటు తీసుకుని అమ్మాయిని బోటులో వేసుకుని ముందుకు వెళ్తుండగా వివేక్ దూరంగా వేరొక బోటులో వెనుక వెళ్ళాడు. రంగయ్య బోటు నదికి అనుకుని ఉన్న ఎవ్వరూ వెళ్లని అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. వివేక్ అతని వెనుక వెళ్ళాడు. దూరంగా వెన్నెల, రవి ఇంకా కనిపించకుండా పోయిన వాళ్లు తాళ్లతో కట్టబడి పడి ఉన్నారు. గంగయ్య అక్కడ తీసుకువెళ్లిన అమ్మాయిని తాళ్లతో కట్టి వెనుకకి బోటు తీసుకుని వెళ్లిపోయాడు. వెంటనే వివేక్ వెళ్లి అందరి తాళ్లు కట్లు విప్పి వారిని విడిపించి బోటులో ఊరికి తీసుకువచ్చాడు. అప్పటికి ఉదయం అయింది. జరిగిన విషయం అంతా పోలీసులకు, ఊరి వాళ్లకు చెప్పగా పోలీసులు గంగయ్యను పట్టుకుని ఎందుకు చేశావ్ అని అడుగగా గంగయ్య ఊరిలో అందరూ అతని దగ్గర పాలు వేయించుకుంటారు అని ఏ రోజు కిడ్నాప్ చెయ్యాలి అనుకుంటే ఆ రోజు పాలలో మత్తు కలిపి ఇచ్చి రాత్రి పడుకున్న తర్వాత మత్తు మందు ముక్కు దగ్గర పెట్టి కిడ్నాప్ చేస్తున్నట్టు, పోలీసు టీలో కూడా మత్తు మందు కలిపినట్టు చెప్పి అమావాస్య రోజు పెళ్లి కాని వారితో పూజ చేస్తే శక్తులు వస్తాయని అందుకే అలా చేశాను అని చెప్పాడు. పోలీసు వారు వాడిని జైల్లో పెట్టారు. వివేక్ ధైర్యానికి పోలీసు వారు, ఊరిలో వారు మెచ్చుకున్నారు. వివేక్ తాను వెన్నీలని ప్రేమిస్తున్నట్టు ఊరిలో అందరికీ చెప్పగా వారి పెళ్లికి ఊరు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. మళ్లీ ఎప్పట్లానే ఊరు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.